యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో త్రిపుల్ ఆర్ బాధితులు లబోదిబోమంటున్నారు. చౌటుప్పల్ పరిధిలో త్రిపుల్ జంక్షన్ ఏర్పాటు అంటూ అధికారులు దాదాపు 184 కిలోమీటర్లు సేకరిస్తున్నారు. దీంతో కోట్లు విలువ చేసే ప్లాట్లు, పొలాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రిపుల్ ఆర్తో చౌటుప్పల్ పట్టణం రెండుగా చీలిపోతుందని, భూసేకరణలో 1, 2, 3వ వార్డులు పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అటు చౌటుప్పల్లో వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ట్రిపుల్ ఆర్ వచ్చినా ఏమీ కాదని మాట ఇచ్చిన కోమటిరెడ్డి సోదరులు ఇప్పుడు స్పందించడం లేదని మండిపడుతున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో త్రిపుల్ ఆర్ బాధితులు లబోదిబోమంటున్నారు. చౌటుప్పల్ పరిధిలో త్రిపుల్ ఆర్ జంక్షన్ ఏర్పాటు అంటూ అధికారులు దాదాపు 184 కిలోమీటర్లు సేకరిస్తున్నారు. దీంతో కోట్లు విలువ చేసే ప్లాట్లు, పొలాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాము, త్రిపుల్ ఆర్ తో చౌటుప్పల్ పట్టణం కూడా రెండుగా చీలిపోతుందంటూ బాధితులు లబోదిబోమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? చౌటుప్పల్లో త్రిపుల్ ఆర్ బాధితుల గోడు వర్ణాతీతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. కాయ కష్టం చేసి రూపాయి కూడబెట్టుకొని కొన్న భూములను కూడా ఈరోజు త్రిపుల్ ఆర్లు కోల్పోతుండడంతో ఈ రైతుల బాధ వర్ణాతీతంగా ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ పంట పొలాలు పోతున్నటువంటి ఇక్కడికి వచ్చి వారందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వ పెద్దల యొక్క జిమ్మిక్కులతో, ప్రభుత్వ పెద్దల యొక్క ఒక మోసపూరితమైనటువంటి విధానాలతో ఇక్కడ పూర్తిగా నష్టపోతున్నామని కూడా వారు లబోదిబం అంటున్నారు. పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉత్తర దిక్కుగా 40 కిలోమీటర్ల వరకు సేకరిస్తే దక్షిణ దిక్కుకు వచ్చే వరకు 28 కిలోమీటర్ల వరకు మాత్రమే సేకరిస్తూ ఉన్నారు. దీంతో పచ్చని పంట పొలాలన్నీ కూడా తమంతా కూడా పోతూ ఉన్నాయి. విలువైనటువంటి ప్లాట్లన్నీ కూడా తమకు వెళ్ళిపోతున్నాయని కూడా వారు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. కట్టుబట్టలతో మిగిలిపోయాం, నడు మీద నిలబడ్డాం, ఎవరు కూడా మమ్మల్ని ఆదుకోవట్లేదు. గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి ఏదైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారో, ఇప్పుడు మంత్రి అయినా, అప్పుడు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఒక మాట చెప్పారు. మునుగోడు ఎన్నికల్లో ఆయన తమ్ముడిని గెలిపిస్తే మాకు ఈరోజు పెద్ద గిఫ్ట్ ఇచ్చారని కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు వాళ్ళు వాపోతూ ఉన్నారు. త్రిపుల్ ఆర్ సంబంధించి ఇక్కడ జంక్షన్ అవసరమే లేదు. అయినప్పటికీ కూడా ఎవరో దారిపోయే వాళ్ళ గురించి పెద్ద మల్టీప్లెక్స్లు కట్టడానికి, బార్లు కట్టడానికి, ఇక్కడ పెద్ద జంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇక్కడ 100 ఎకరాలు సేకరిస్తూ ఉన్నారు. దీంతో కోట్ల రూపాయల భూములన్నీ కూడా పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియోస్లో చూస్తూ ఉన్నాం, మార్కింగ్ పెట్టారు. ఈ మార్కింగ్ వీళ్ళ గుండెల్లో గుణపాలు గుచ్చినట్టుగా ఉంది. ఈ మార్కింగ్ అంతా కూడా వాళ్ళు పెద్ద ఎత్తున మనోవేదన గురవుతూ ఉన్నారు. వాళ్ళు తిండి కూడా తినట్లేదు. రాత్రిపూట కూడా వాళ్ళు ఇక్కడే ఉంటూ ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. త్రిపుల్ ఆర్ జంక్షన్ ఏర్పాటుతో ఇక్కడ 71 కిలోమీటర్లు ఫస్ట్ అన్నారు, ఆ తర్వాత 184 కిలోమీటర్లు పెంచారు. దీంతో తమ భూములన్నీ కూడా పోతున్నాయి. తమ పిల్ల పాపలతో ఎట్లా బతకాలి, తమ పిల్లల్ని ఎట్లా చదివించాలని వారు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇప్పటికే హరీష్ రావుని కలిశారు, కేటీఆర్ గారిని కూడా కలిశారు. తమకు అండగా ఉంటాం, మీ పోరాటం తరఫున మేము కూడా పోరాటం చేస్తామని హరీష్ రావు, కేటీఆర్ మాట ఇవ్వడంతో వాళ్ళకు కొంత భరోసా లభించింది, ధైర్యం వచ్చింది. ప్రభుత్వం పైన పోరాటానికి వాళ్ళు మరింత సంసిద్ధమవుతూ ఉన్నారు. ఈరోజు ఈ పంట పొలాల దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా తమ పొలాలను చూసి కన్నీరు పెడతా ఉన్నారు, కంటతడి పెడతా ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. ఏందండి, ఎట్లా మారిందండి అలైన్మెంట్? ప్రభుత్వ పెద్దల యొక్క జిమ్మికి ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంది. ఫస్ట్ 170 కిలోమీటర్లు అన్నారు, తర్వాత 184 అయింది. అటువైపు 40 కిలోమీటర్ల లోపు తీసుకున్నారు, ఇక్కడ 27 కిలోమీటర్లు తీసుకుంటున్నారు. ఇక్కడ మన కంపెనీలు కనపడుతూ ఉన్నాయి. ఆ కంపెనీల గురించి ఇదంతా అమాయకమైనటువంటి మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదా? వాస్తవికంగా కూడా 28 కిలోమీటర్లు త్రిపుల్ ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి 28 కిలోమీటర్లు ఇక్కడ తీసుకున్నారు. ఈ దక్షిణ భాగం ప్రధాన రహదారుల గుండా దక్షిణ భాగం మొత్తం కూడా 40 నుంచి 43 కిలోమీటర్లు ఔటర్ నుంచి తీసుకున్నారు. ఈ జంక్షను NH-65 రహదారి ఉత్తరం దక్షిణం భాగాలని చీల్చుకుంటూ వెళ్ళిపోయేటువంటి జంక్షన్. ఈ జంక్షన్ తీసుకోవడం వల్ల 28 కిలోమీటర్లు అంటే నడుమ మున్సిపాలిటీ పరిధిని చీల్చిపోతుంది. పైగా రెండోది ఏంటంటే ఇప్పుడు నారాయణపురం అవతల నుంచి రింగుని అట్లా పెంచుకుంటూ 40 కిలోమీటర్లు 43 కిలోమీటర్లు తీసుకొస్తూ చౌటుప్పల వరకు రాగానే ఏం చేశారంటే జంక్షన్ కాడ క్రాస్ తీసి
క్రాస్ తీసి 28 కిలోమీటర్లకు పరిమితం చేయడం జరిగింది. వాస్తవికంగా కూడా అంతటా 40 నుంచి 43 కిలోమీటర్లు తీసుకున్నప్పుడు NH65 కూడా 28 కాకుండా 40 కిలోమీటర్లు తీసుకోవడం వల్ల ఏమవుతుందని అంటే బాధితుల సంఖ్య తగ్గడం జరుగుతుంది. ఇక్కడ తీసుకోవడం వల్ల బాధితుల సంఖ్య ప్లాట్లు పోయిన వాళ్ళే 300 మంది దాకా ఉంటారు. 300 ప్లాట్లు పోతున్నాయి. దాదాపు 350 మంది నుంచి 400 మంది బాధితులు ఉన్నారు. ఇక్కడ ఎకరం కాస్ట్ 4 కోట్ల నుంచి 5 కోట్లు ఉంది. ఒక గజం నా జంక్షన్ 28 కిలోమీటర్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రహదారుల అన్నిటికన్నా కూడా తక్కువ తీసుకున్నటువంటి జంక్షన్ ఏదైనా ఉంటే ఇక్కడనే తీసుకున్నారు. పైగా మొదట అలైన్మెంట్ 74 కిలోమీటర్లు 70 ఎకరాలకు తీసుకున్నారు. తదుపరి 180 ఎకరాలకు అలైన్మెంట్ చేంజ్ చేయడం వల్ల 5-6 ఎకరాలు ప్లాట్లు పోవలసిన దుస్థితి వచ్చేసింది. నిద్ర ఆహారాలు లేకుండా రాత్రిపూట ఉపవాసాలు ఉండి భూమి పోతుందని నిద్ర లేనటువంటి రాత్రులు గడిపినటువంటి పరిస్థితి ఉంది. వెంకరెడ్డి గారిని నోటీసులకు తీసుకొచ్చాం. గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆయన అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఈ అలైన్మెంట్ 60కి చేంజ్ చేస్తాం ఖచ్చితంగా ఈ జంక్షన్ అని చెప్పడం జరిగింది. కానీ 60 కాదు కదా 40 కిలోమీటర్లు చేంజ్ చేస్తే వాస్తవికంగా అలైన్మెంట్ చేంజ్ చేసి అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా బహిరంగ మార్కెట్ రేట్ ఇస్తే బాగుంటుంది అనేది మాకున్నటువంటి అభిప్రాయం. ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొమరెడ్డి బ్రదర్స్ ఇచ్చి